శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సంత్ ఏక్నాథ్ మహారాజు వారి యొక్క లీలా వైభవంలో మనం ఇవాళ 8వ రోజు పారాయణ మనం స్మరణం చేసుకుంటున్నాం. ఇంతకీ ఇవాళ విషయం ఏమిటి అంటే, ఏకనాథ్ మహారాజు వారు కొల్హాపూర్ యాత్రని దర్శించడం, అక్కడ దత్తాత్రేయ స్వామి వారి గురించి అంటే అక్కడ ఉన్నటువంటి భక్తులను ఉద్దేశించి వాళ్ళకి బోధన చేయటం, ఈ లీలా విశేషాలన్నీ కూడా మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. అయితే జనార్దన పంత్ గురుదేవులు తన శిష్యరత్నాన్ని వెంట తీసుకుని కొల్హాపూర్కి బయలుదేరుతూ ఉంటే, పండరీపురంలో ఉన్న మఠంలో సాధు సంతులు అంతమంది కూడా వాళ్ళ వెంట ప్రయాణం అయ్యారు. ఆ రోజు యాత్రలు చేయడం అంటే ఆ రోజుల్లో నామ సంకీర్తనం చేసుకుంటూ కాలినడకన వెళుతూ దారిలో ఏ గ్రామంలోనైనా సత్రాలు, మఠంలో దేవాలయాలందు మకాం చేసి ఆ ఊరి వారి ఉదారతలతో ఆహారం ఏర్పాటు చేస్తే భుజించేవారు, లేకపోతే లేదు. అప్పటి పరిస్థితుల్లో అందుచేతనే ధార్మికులైనటువంటి వ్యక్తులు గ్రామంలో సాధు సంతులకి ఆహారం అమరిందో లేదో అని విచారించి తెలుసుకుని తర్వాతనే భుజించే అలవాటు ఉండేది. ఆ విధంగా కాలినడకన యాత్ర చేస్తూ నామ సంకీర్తనలు చేస్తూ బృందాలుగా వెళుతూ ఉండేవారు. ఈ బృందంలో సాధు సంతులతో పాటు జనార్దన పంతు గారు ఉన్నట్లు కొంతమందికి వారి కీర్తి గురించి తెలిసింది. అలా తెలిసినటువంటి కొంతమంది గ్రామ పెద్దలు ఆ ఊరికి వారికి ఎదురొచ్చి స్వాగతం పలికి, తమరు ఇలా రావడం ఎందుకు, అశ్వారూఢుడై రావచ్చును కదా అని వారి అడుగులకి మడుగులెత్తుటకు రాగా జనార్దన పంతు గారు అందుకు ఒప్పుకోలేదు. ఇది పాదయాత్ర నియమ ప్రకారం నేను చేయడానికి భావించాను. దాన్ని వాళ్ళ మొత్తం అందరినీ కూడా అలా శాంతనపరిచి పాదయాత్ర తాలూకా విశేషాలను వివరించారు. అయితే మజిలీలు చేసుకుంటూ వెళుతున్నారు. మహారాజ వైభవంతో అలరారుచుండే మహాశక్తి యొక్క పీఠం మహమ్మదీయ రాజుల పరిపాలన ఏర్పడుట చేత వెలవెలబోచు వారికి దర్శనమిచ్చింది. నిత్యం మేళతాళాలతో, ఉత్సవాలతో, ప్రసాద వితరణలతో, సాధు సంతుల భజనలతో కన్నుల పండుగగా ఉన్నవైన పూర్వం చెప్పుకున్నటువంటి మహాతల్లి వైభవం ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా ఉండడం చూసి జనార్దన పంతు గారు విచారంతో అలా నిలబడ్డారు. వారి మనస్సుకి ఈ సమాజం ఎలాగైనా తిరిగి మేలు కొలపాలి అనే మహాత్ములు ఉద్భవించవలసి ఉన్నదని నిర్ధారణ చేసుకున్నారు. భగవతీమాతను మనస్ఫూర్తిగా ప్రార్థించి, తల్లి, ఈ ప్రజలంతమంది నీ బిడ్డలే కదా, నీ దరికి వచ్చి దత్తాత్రేయ స్వామి వారు మధ్యాహ్న భిక్ష స్వీకరిస్తారు కదా, నీవెంత ఉదారమూర్తివి. అటువంటి నీ సన్నిధానాన ఈ రీతిన కళావిహీనం అవడానికి గల కారణాలన్నీ స్పష్టంగా నాకే కనిపిస్తున్నాయి. ప్రజలు అజ్ఞాన ఆవరణలో చిక్కుకున్నారు. వీరిని బాగుపరచడానికి బాధ్యత నువ్వు తీసుకోవాలి. నీ సృష్టిలోని అస్తవ్యస్త పరిస్థితి నీవే ఉపేక్షించి మళ్ళీ స్వస్థపరచు నువ్వే కానీ పట్టించుకోకపోతే ఇంకా ఎవరు పూనుకుంటారు తల్లి? దుష్టుడైనటువంటి కుమారుడు ఉండవచ్చు, కానీ దుష్ట గుణాలు కలిగినటువంటి తల్లి ప్రపంచంలో ఏ కోశాన ఉండదు అని శాస్త్రవాక్యం. అమ్మలుగన్న అమ్మవి, ముగ్గురమ్మల మూలపుటమ్మవి, నీకు సాధ్యాసాధ్యాలు లేవు. సృష్టి స్థితి లయాలకు అతీతమైనటువంటి శ్రీ దత్తదేవుడికి నీవైనా నా ప్రార్థన వినిపించు. జగజ్జనని లోకోత్తర పురుషుని ఆవిర్భావంతో కానీ ఈ సమాజ అస్తవ్యస్తలు సరిదిద్దబడవు. ఓ మహాతల్లి, నీ ప్రజలందరినీ భక్తి మార్గంలో మార్చుకునే ప్రయత్నం నీ సంకల్పంతోనే సఫలం కావాలి. అజ్ఞానబద్ధులైన వారి యొక్క ప్రవర్తనని పెడమార్గం నుంచి మళ్లించాలంటే నీ అనుగ్రహం కావాలి. అమ్మా, ఈ నా శిష్యుడు దత్తస్వామి వారి ఆశీర్వదించి సమాజ శ్రేయస్సు సమకూర్చమని ఆదేశిస్తున్నారు. ఈ చిన్నవాడికి నీవున్ను పుష్కలంగా నీ ఆశీర్వచనాలు అందించి నీ అండదండలిచ్చి కాపాడమ్మా. అందరినీ నీ పాప పంకిలంలో కూరుకుపోకుండా చేయూతనిచ్చి రక్షించు తల్లి. ఆనంద సంధాయిని, దుర్వ్యసనాలకు బానిసలైనటువంటి ఈ వెర్రి ప్రజలు తప్పులను సరిదిద్దడానికి కావలసినటువంటి స్థైర్యాల్ని మాకు ప్రసాదించవా తల్లి అని హృదయపూర్వకంగా అక్కడ ఉన్నటువంటి కొల్హాపూర్ లక్ష్మీదేవిని ప్రార్థించారు జనార్దన పంతు గారు. జనార్దన పంతు గురుదేవులు స్వయంగా ఎరిగిన వారెవ్వరూ ఈ క్షేత్రంలో లేరు.
కాబట్టి వాళ్ళు పరదేశిస్తులే కాబట్టి మఠంలో మకాం చేశారు. దేవాలయ నిర్వాహకులకి ఎవరో తెలియజేస్తే వచ్చి గురు శిష్యులు వీరితో పాటు వచ్చిన సాధు సంతులను సమాదరించి వారి వారి గృహాలయందుండి పదార్థాలని పక్వాన్నాన్ని తెచ్చి భిక్షగా ఇచ్చారు. జనార్దనుని ఏకనాథుల్ని గొప్ప వేదాంతవేత్తలుగా పండితులుగా వెంట వచ్చిన వారు ఆలయ నిర్వాహకులకు తెలిపి వారి చేత చక్కని ప్రవచనాలు చెప్పించి సమాజానికి మేలు చేయమని ప్రార్థించారు. ఆ ఊరి పెద్దలంతమంది కూడబలుక్కుని మహాలక్ష్మి దేవాలయ ప్రాంగణమునందే ప్రవచనాలు చెప్పవలసిందిగా ఏకనాథుని కోరారు. సద్గురుని ఆజ్ఞని అనుసరించి ఏకనాథ్ అక్కడ 3 రోజులు భాగవత ప్రవచనం చేశారు. ఈ ప్రవచనం ఇలా కొనసాగింది. ధార్మికులారా, ప్రతి వారికి మృత్యు వెన్నంటే ఉంటుంది. ఎప్పుడు మరణం సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. జీవితం ఉండగానే భగవత్కథలను శ్రవణం చేయాలి. నామ సంకీర్తన ద్వారా పాప ప్రక్షాళనం చేసుకోవాలి. పరమాత్ముడైనటువంటి శ్రీహరి పాదపద్మాలయందు చిత్తం స్థిరపడాలి అంటే పాపక్షయం కానిదే సద్బుద్ధి కలగదు. మానవ జన్మ వచ్చినందుకు దీనికి సాధన చేత సంచిత పరారబ్ధ కర్మలన్నిటినీ నిర్మూలన చేసుకోవాలి. నిష్కామ కర్మ ద్వారా ఆగామిని కూడా నిరోధించుకోగలగాలి. సంచితం అంటే క్రితం 7 జన్మల కర్మలు, ప్రారబ్ధం అంటే కిందటి జన్మలో ఆచరించిన కర్మల ఫలితాలు. ఈ జన్మలో చేసిన కర్మఫలాలు కొన్ని ఈ జన్మలోనే అనుభవించాలి. కొన్ని మాత్రం మిగులుతాయి. ఆ మిగిలినటువంటి భాగం వచ్చే జన్మకి ప్రారబ్ధంగా ఉంటుంది. దీన్ని ఆగామి అని, ముందు జన్మకు మిగిల్చుకున్నవి అని అర్థం. కాబట్టి తెలివైనటువంటి మానవుడు పూర్వకర్మలను కూడా క్షీణింపచేసుకోవడానికి ఆగామిని కూడా లేకుండా, అంటే ఇప్పుడు తాను ఆచరించే సర్వకర్మలని తనకై కాక ఈశ్వరార్పణ బుద్ధితో త్యాగం చేసి అదే నిష్కామ కర్మ. ఇదొక వ్రతంగా ఆచరిస్తే ఏ కర్మలో నీకు అంటవని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడికి బోధించాడు. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. భక్తులందరూ స్వచ్ఛతను, నిర్మలత్వాన్ని, సద్ధర్మాన్ని పూనికతో ఆచరించితే పరమపదం లభిస్తుంది. దుఃఖాలు దూరం అవుతాయి. ఈ భాగవత కథల్ని సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకి బోధించి పాప విముక్తుడిని చేసి ముక్తి మార్గాన్ని చేసి అధికారిని చేశాడు. భగవంతుని తాలూకు అవతార కథలను ఆలకించడం ద్వారా మనస్సు, బుద్ధి శుద్ధం అవుతుంది. అటువంటి అవతారాల యందు అద్భుతమైనటువంటి అవతారం దత్తాత్రేయ స్వామి వారి అవతారం. అనేక కల్పాలు అత్రి మహర్షి సృష్టి మూలమైనటువంటి ఓంకారోపాసన చేస్తే 3 మూర్తులకు మూలమైనటువంటి ఆ దివ్యశక్తి ఒక రూపాన్ని దాల్చి అత్రి మహర్షికి దర్శనమిచ్చింది. ఆయనకి తనను తాను దత్తం చేసుకున్నానని చెప్పి స్వయంగా పలికాడు. అత్రి మహాముని మహదానందంతో సేకరించాడు. ఆ మహాముని యొక్క సహధర్మచారిణి అనసూయామాత మహాప్రతివ్రతగా పేరుగాంచిన సాధ్వి మహా ఇల్లాలు. ఆ ఇద్దరు దంపతుల ప్రభావం చేత 3 లోకాలు సంచారం చేసే నారదుని ద్వారా అందరికీ వెల్లడైంది. దేవలోకంలో ఈ ప్రచారం ఎందుకు జరిగింది అంటే దేవతలు ఎవరైనా అహంభావంతో ఆ ముని దంపతుల జోలికి పోతే అనర్థం కలుగుతుందని హెచ్చరిక కోసం నారద మహర్షి అందరికీ తెలియజేశాడు. కానీ ఈ విషయం లక్ష్మీ, వాణి, పార్వతీమాతలకు వినగానే సంకటంగా తోచింది. అహంకారం పెరిగింది వాళ్ళకి. మానవకాంతలకు దేవతలను నిర్జించినంత శక్తి కలిగినటువంటి దైవ శక్తి అవమానమని వాళ్ళకి తెలిసింది. వాళ్ళలో అసూయ ప్రారంభమైంది. వాళ్ళ ముగ్గురు ఒక పథకాన్ని ఆలోచించి అనసూయామాత తాలూకా శక్తిని, ప్రభావాన్ని తగ్గించాలి అనే ఒక కుయుక్తి పన్నారు. అది ఏమిటి అంటే తమ భర్తలను ప్రేరణ చేసి ఆమె పాతివ్రత్య మహిమాన్ని తగ్గించే విధంగా పరీక్ష పెట్టమని కోరారు. 3 భర్తలకే ఆమె అందు అపారమైనటువంటి గౌరవం ఉన్నది. తమ భార్యలు అసూయకు లోనయ్యారని గ్రహించారు. అలాగే చేస్తామని 3 అతిథి రూపాల్లో మునివేషధారులే అనసూయ దేవి ఇంటి బయట నిలబడి మాతా భవతి భిక్షాందేహి అని యాచించారు. ఇలా యాచించడంలో గొప్ప అర్థం ఉన్నది. ఏది వారికి లేదో, ఏదైతే ఆమె వద్ద పుష్కలంగా ఉన్నదో దాన్ని ఇవ్వగలదన్న భావనతో యాచకులయ్యారు. తమ వద్ద అనసూయత్వమును బుద్ధి కొరతబడింది. కావున అసూయ వారిని ఆవరించింది. ఎవరికి? ఈ 3 తల్లులకిను. ఎవరికి? లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవికి. దాన్ని పోగొట్టడానికి కావలసినంత పుష్కలంగా అనసూయత్వం మాత దగ్గర ఉన్నది. కాబట్టి వారు దాన్ని యాచించారని అద్భుతమైనటువంటి వివరణ ఇచ్చారు. ఇదంతా మనకు తెలిసినటువంటి విషయమే. అనసూయామాత, అత్రి మహామునులు వీళ్ళ ఇదంతా మనకు తెలిసిన విషయం. ఈ విధంగా ఇది దత్తాత్రేయ స్వామి వారు స్మతృగామి అని ప్రసిద్ధి చెందారు. అంటే ఏమిటి? పిలవగానే పలికే దైవం అని అర్థం. స్మతృగామి అంటే స్మరించినంత మాత్రానే వచ్చి ప్రత్యక్షమైనటువంటి దైవం ఏది అంటే ఇలలో దత్తాత్రేయ స్వామివారు. దలాదన మహర్షి శాస్త్ర పరిశోధన చేస్తూ దత్తాత్రేయ స్వామివారిని స్మతృగామి అని తెలుసుకొని
ఆ వాక్యంలో సత్యాన్ని పరీక్షించడం కోసం త్రికరణ శుద్ధిగా ఒకసారి దత్తాత్రేయ స్వామి వారిని తలుచుకున్నారు. తక్షణం దత్తాత్రేయ స్వామి ఆయనకు ఎదుట ప్రత్యక్షమయ్యాడు. మహర్షి, ఏమిటి కావాలో కోరుకోవయ్యా. కానీ మహర్షి ఆశ్చర్యంతో, నాకేమిటి కావాలి స్వామి, ఈ శాస్త్రవాక్యంలో సత్యాన్ని తెలియజేయడం కోసం మాత్రమే నేను స్మరించాను అన్నాడు. నన్ను స్మరించావు కదయ్యా, వచ్చాను, కాబట్టి వరం ఇవ్వకుండా నేను పోను, ఇదే నా నియమం అన్నాడు దత్తాత్రేయ స్వామి. దళాదన మహర్షి తోచక, సరే నీ ఇష్టం, నీకు తోచిన వరాన్ని ఇయ్యు, నీ ఆజ్ఞ శిరసా వహిస్తానన్నాడు. దత్తుడు చిరునవ్వులు నవ్వుతూ, కోరికలు లేని వారంటే నాకు చాలా ఇష్టం అయ్యా, నీ ద్వారా నా వజ్రకవచాన్ని ప్రజలకు అందించడానికి నువ్వు పూనుకో, నేనే అందించుకుంటాను, నువ్వు నామమాత్రంగా నిమిత్త మాత్రంగా ఉండు. నా హృదయంలో తన శక్తిని ప్రవేశపెట్టాడు. దళాదన మహర్షి నోటి వంటి అద్భుతమైనటువంటి రీతిలో వజ్రకవచం విడిచిపెట్టాడు. అది విన్నవారిని అన్నవారిని పాపరహితులను చేస్తుంది, వారి శరీరాలను వజ్ర సమానంగా చేస్తుంది. దత్తాత్రేయ స్వామి వారు నిత్యం కాశీలో స్నానం, కొల్హాపురంలో భిక్షాటనం, పండరీపురంలో తిలకధారణం, కురుక్షేత్రంలో పురాణ శ్రవణం, ముహూర్పురంలో పడుకుంటాడు అంటే శయనిస్తాడని అనేక మంది మహాత్ములు దర్శించి చెప్పినటువంటి ఇది దత్తాత్రేయ స్వాముల వారి తాలూకా దినచర్య. కార్తవీర్యునికి భక్తికి మెచ్చి 1000 చేతులు ఇచ్చి 80,000 సంవత్సరాలు పరిపాలన చేయించాడు. అణిమాది సిద్ధులు అనుగ్రహించడమే కాకుండా ఆకాశగమన విద్య, నీటిలో గమనము, భూమిలో గమనము అనే సిద్ధులన్నింటినీ అనుగ్రహించాడు. అన్నింటినీ పొందినటువంటి కార్తవీర్యుడు తనకెన్నడైనా గర్వహంకారం కలిగితే ఈ ప్రపంచంలోని ఎవరి చేత కాకుండా నీ చేతనే నేను నిర్జించబడి హతమార్చబడాలని కోరుకుంటే ఆ వరం కూడా ప్రసాదించాడు. అనగా పుట్టుక ఆయన ప్రసాదమే కాబట్టి మన గిట్టుక కూడా ఆయన ప్రసాదంగానే భావించగలగాలంటే దత్తాత్రేయ స్వామి వారి మహత్వం తెలిసి ఆయన్ని ఆరాధించాలి. కోరికలు కోరకుండా వారిచ్చే దాన్ని ప్రసాదంగా తీసుకుని ప్రజాహితం చేయాలి. తద్వారా అహంకారాన్ని పొందరాదని ఈ కథ ద్వారా మనకు తెలియజేస్తోంది. సహ్యాద్రి పైన స్వామివారు దత్తాత్రేయ స్వాముల వారు కొలువు తీసి ఉంటారని ఋషులు దర్శించి చెప్పినటువంటి విషయం. ఈ కొలువు కూటమునందు అత్రి అనసూయామాతలు, సనక సనందనాథులు, నారద తుంబురులు, సకల దేవీ దేవతలు, వేద పురుషులు, 9 సునక రూపాలు ధరించి స్వామిని కొలుస్తూ ఉంటారు. ధర్మదేవత ధేనువు రూపంలో ఆయన ఆశ్రయించి ఉంటుంది. దత్తాత్రేయ స్వామి వారు నమ్మి భారతమంతా కూడా ఆయనపై ఉంచితే వారి కర్మలకు తానే స్వయంగా స్వీకరించి 1,00,000 వంతు మాత్రమే వారి చేత అనుభవింపచేస్తాడని దత్తాత్రేయుడు తాలూకా వాగ్దానం. ఈ వాగ్దానాన్ని ఆయన పూర్ణంగా నిలబెట్టుకుంటాడా లేదా అని ధర్మదేవతను నిరంతరం కనిపెట్టుకుని ఉంటుంది. వేద పురుషులు కాపలా కాస్తున్నారు. కర్మలనేవి అనుభవించక తీరవు కదూ, వాటిని భస్మం చేసే శక్తి దత్తాత్రేయ స్వామి వారికి ఉన్నా అలా చేయకుండా విశ్వమునందు తన అంశతో సంచరించే సాధు సత్పురుషులకి ఆ కర్మలను పంచిపెట్టి అనుభవింపచేసి తీర్చివేసేస్తూ ఉంటాడు. కానీ వారిని ఊరక భస్మం చేయడు. అందుకనే ఆయన ధర్మజ్ఞుడు, ధర్మతత్వజ్ఞుడు అని కీర్తించబడ్డాడు. దత్త అనే 2 అక్షరాల నామం పలకడం వలన సకల యజ్ఞాలు ఆచరించినటువంటి ఫలితం, సకల వ్రత దీక్షల ఫలితం, సకల తీర్థక్షేత్ర సేవా ఫలితం, సకల దాన ధర్మాలు ఫలం కలుగుతుంది. దత్త దిగంబర దిగంబర, దత్త దిగంబర, శ్రీపాద వల్లభ దిగంబర. అది కాబట్టి ధర్మాత్ములారా, అందరూ దత్తనామం పలకండి, సకల పాపాలు తొలగించుకోండి, పుణ్యమూర్తులై ప్రజాహితం చేయండి, ఎవరికి అహితం కోరకండి. అసూయను మన దరికి కూడా రానియకూడదు. అనసూయలకండి. ఏ జీవుడు అనసూయ బుద్ధితో ప్రకాశిస్తాడో, త్రిగుణాలను అతిక్రమిస్తాడో ఆ జీవుని పట్ల దత్తశక్తికి నిక్షిప్తం చేయబడుతుందని తెలియజేసుకోవాలి అని ఏకనాథ మహర్షుల వారు ప్రవచనంలో భగవద్భక్తి, దత్తభక్తి రెండూ కలిపి బాగా విశదీకరించి చెప్పాడు. దత్తనామస్మరణతోని, హరినామస్మరణతోని, జయజయనాదాలతోని శ్రోతలు పరవశించిపోయారు. అయితే నరసోబావాడిలో జనార్దన పంత్ మహారాజు గారికి దత్తాదేశం. ఈ క్షేత్రానికి చేరుకోగానే జనార్దన పంత్ గారు మహారాజు గారు ఏదో దివ్యలోకాల్లో విహరిస్తూ ఉన్నట్లుగా సమాధి స్థితిని పొందారు. వెంట వచ్చినటువంటి సాధువులంతా అక్కడ ఔదంబర వృక్షాన్ని, నయన పాదుకులను దర్శించుకున్నారు. కృష్ణవేణీమాత ఊడిలో ఉన్నదా క్షేత్రం అంటే కృష్ణవేణీమాత ఊడిలోనే ఉన్నదే ఈ క్షేత్రం. ఏది? నరసోబావాడి. దత్తానుగ్రహం పైన మన పైన ఉంటే కానీ, కరుణాకటాక్షం ఉంటే కానీ దత్తక్షేత్రాలు సందర్శించడం సమకూరదు అని వచ్చిన వాళ్ళంతమంది గురు శిష్యుల మూలంగానే తమకు ఈ భాగ్యం కలిగిందని కొనియాడారు.
అయితే జనార్దన్ పంత్ ఏకనాథ్ మహారాజు మామూలు స్థితికి వచ్చినంత వరకు ఏకనాథ్ పూజారులకు తెలిపి భిక్ష ఏర్పాటు ఏమైనా చేయగలరా అని అడిగారు. వారు చాలా కాలం కిందట జనార్దన్ పంత్ మహారాజ్ బాగా యవన దశలో ఉండగా ఇక్కడ 3 రోజులు ఉన్నట్లు గుర్తుపట్టారు. తర్వాత గురుదేవులకు నమస్కారం చేసుకుని సగౌరవంగా అతిథి సత్కారాలు చేశారు. వారితో పాటు వచ్చిన వారంతమందికి కూడా అక్కడే భిక్ష ఏర్పాట్లు చేయించారు. తర్వాత జనార్దన్ పంత్ మహారాజు వారికి దత్తస్వామి వారు దర్శనమిచ్చి ముందు జరగవలసిన కార్యక్రమాల గురించి చర్చించి పంతుగారు తన ఆవేదనంతా దత్తాత్రేయుల వారు ముందర వెళ్ళగక్కారు. దత్తాత్రేయుల వారు ఈ విధంగా సమాధానం ఇచ్చారు. నీ చేత సంస్కరించబడినటువంటి సానపెట్టబడినటువంటి వజ్రం ఈ ఏకనాథుడు. అతన్ని ప్రేరేపించి చక్కగా ప్రవచనాలు చెప్పిస్తున్నావు కదా, సమాజంలో మార్పు రావడానికి కొంత సమయం పడుతుంది. ఇవే ప్రవచనాలని అతని చేత గ్రంథస్థం చేయించి హిందూ మతస్థుల్లో అవివేకం ప్రబలింది. కాబట్టి భోగలాలసులయ్యారు. సుఖభోగాల పట్ల లాలసత్వం దేవేంద్రులను కానీ దేవతలను కానీ పతనం చేసేది. ఎన్నో మార్లు పదవీచ్యుతులను చేయలేదా? మానవ మాతృలైన వీరు కూడా భోగాల పట్ల లోలులై రాజ్యాలు సంపదలు స్త్రీలను కూడా కోల్పోయారు. తురుష్కులకు ఇది కూడా అనుకూలమైనటువంటి కాలమై ఉన్నది. ఈర్ష్యాద్వేషాలతో పరస్పరం ఈ రోజున హిందూ రాజుల హింసా మార్గాన్ని అవలంబించే మ్లేచ్చులతో చేయి కలిపి పతనాన్ని పొందారు. ఈరోజు ఇతరులను హింస పెట్టిన వారు రేపటి రోజున ఆ హింసే వీరిని హింసకు గురిచేస్తుంది. కాబట్టి జనార్దన్ పంత్, నా దివ్య సంకల్పంతో హిందువులు తురుష్కులుగాను తురుష్కులు హిందువులుగాను జన్మిస్తూ ఉంటారు. క్రమంగా అందరిలోని శాంతి సుస్థిరతలు నెలకొల్పడానికి నేను సంకల్పించాను. కానీ ప్రకృతి ప్రేరణ వలన ఆచారులే అనాచారులైపోతూ ఉంటారు. అందరూ నా బిడ్డలే కదా, వారిని బాగు చేయాలన్నదే నా సంకల్పం. అయితే కర్మ సిద్ధాంతం ఒకటి ఉన్నది, దాని ప్రకారమే అన్నీ నడుస్తూ ఉంటాయి. నువ్వు విచారించకు. అన్నింటికీ భగవన్నామ సంకీర్తనం ఆయుధమని అందరినీ ప్రోత్సహించు. నామ సంకీర్తనంతో సకలం సిద్ధిస్తాయి. ఈ క్షేత్రాలన్నీ తిరిగి కళకళలాడుతూ దివ్యక్షేత్రాలుగా రూపుదిద్దుకుంటాయి. ఏకనాథ్ మహారాజు వారి ద్వారా భాగవతం మరాఠీ భాషలో మనోరంజకంగా వ్రాయమని ఆజ్ఞాపించు. ఆపై విషయాలు నేను చూసుకుంటాను. నువ్వు విచారపడకు. ఇదంతా కూడా కొద్ది రోజుల్లో నువ్వు ఆశించిన విధంగానే సుస్థిర పరిపాలన ఏర్పాట్లు జరుగుతాయి. ఈ అనంతకాలంలో అనంత విశ్వంలో ఏడ్చేవారు, నవ్వేవారు, హింసించేవారు, హింసింపబడేవారు లేకుండా జరుగుతుందా? జనార్దన, నీ ఆవేదన అణుచుకుని కార్యోన్ముఖుడు కావడానికి సిద్ధమవు అని ప్రబోధించి అంతర్ధానమయ్యారు దత్తాత్రేయుల వారు. జనార్దన పంత్ మహారాజు వారి దత్త సంకల్పం ఎదుట సాక్షాత్కరించి, ఆహా, నా దేశ ప్రజల్లో భక్తి చైతన్యం వెల్లువై పొంగు సమయం ఆసన్నమైంది. చాలు నాకు ఈ సంతోష వార్త. దేవకీదేవి గర్భమందు శ్రీహరిపుత్రుడై పుట్టి కంసుని వధించినని ముందుగా తెలిసింది. అదే కంసుడికి కదా తెలిసింది. అయినప్పటికీ కూడా అతడు దాన్ని బహిర్గతం చేసి వారికి చెరసాలలో బంధించాడు. అనేక మంది ఋషులు మునులు ఈ వార్తను విని ఆనందంగా కష్టాలు భరించారు. ఎందుకంటే భగవంతుడు స్వయంగా భూమిపైకి రాబోతున్నాడు అన్న సంతోషం వారి కష్టాలను సహించే శక్తిని ప్రసాదించింది. సంతోషం సగం బలం అని అందుకే అంటారు. సజ్జన హృదయాలు భక్తితో పులకిస్తాయి. అప్పుడే దుర్జనకుల కీడు కలగక మానదు. దిగులుతో చేయగలిగినది ఏమీ లేదు. సంతోషంతో వ్యక్తి ఏదైనా చేయగలడని తనలో తాను దత్త సంకల్పానికి జయజయలు పలికారు. తర్వాత ఏకనాథ్ మహారాజుని దగ్గరికి పిలిచి ప్రేమతో తలనిమిరి, ఒరే నాయన నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి అన్నాడు. గురుదేవా, నా పైన పూర్తి అధికారాలు తమరివే, తమరు ఆజ్ఞాపించడమే తడవు అన్నాడు. నేను కర్తవ్యాన్ని నిర్వహిస్తాను అన్నాడు ఏకనాథులు. గురుదేవులు, ఏకనాథ, జ్ఞానదేవులు భగవద్గీతను మరాఠీలోనికి వ్యాఖ్యానించే విధంగా నువ్వు భాగవతాన్ని మరాఠీలోకి వ్యాఖ్యానం చేసి దేశానికి ఉపకారం చేయాలరా అన్నారు. ఈ పరమార్థ గంగను అనేక పాయలుగా పాలించి సకల బీడు క్షేత్రాలకి నీటిని అందించి భక్తి పంటలను పండిస్తే దేశం సుభిక్షంగా సుస్థిర శాంతిధామంగా మారుతుందని దత్తాత్రేయ స్వామి వారు ఉపదేశించారా. వారి ఆదేశాన్ని మనం తలదాల్చవలసి ఉన్నది అని అన్నారు. గురుదేవా, నాకంతటి శక్తి ఉన్నాదా స్వామి? తమరి అనుగ్రహం వల్ల ఈ మాత్రం చెప్పగలిగాను. ఇంతటి బరువును నేను మొయ్యగలనా అని సందేహం వస్తున్నది. వెంటనే జనార్దన పంత్ మహారాజ్, తప్పునైనా సామర్థ్యం మనది కాదు, మనకు ఆదేశం ఇచ్చిన దత్త భగవానుడు. మనం ఒట్టి ఖాళీ గొట్టంలాగా మారితే దాన్ని మురళీగా చేసుకుని ఆయన వేణుగా వేదగానాన్ని చేస్తాడు. నువ్వేమీ ఆలోచించకు, అదే నా ఆజ్ఞ. రేపు ఉదయమే నువ్వు దేవగిరికి తీసుకువెళతాను. నువ్వు మాత్రం నీవు ఏ క్షేత్రాన్ని దర్శించాలనిపిస్తే వాటన్నిటినీ సందర్శించుకుని తిరిగి పైఠానికి చేరుకో. నీ కర్తవ్య పాలన ఆ క్షేత్రంలోనే జరగాలి అని ఆదేశించారు.
బరువెక్కిన గుండెతో ఆలోచించుతూ ఉంటే ఇంకా బరువైపోతోంది. గురుదేవుడికి పాదసేవ చేస్తూ ఏకనాథ్ గారు గురువాజ్ఞని పాలనకి మనసుని స్థిరపరచుకుని మరుసటి రోజు ఉదయం జనార్దన పంత్ గురుదేవుడికి వీడ్కోలు చెప్పారు. తనను గురుదేవులు దత్తస్వామికి అప్పగించారని తెలుసుకున్నాడు. చిరునవ్వులు చిందిస్తూ పరమగురుమూర్తుల సన్నిధానంలో శిష్యుణ్ణి వదిలి జనార్దన పంత్ మహారాజు దేవగిరికి ప్రయాణం అయ్యారు. తరువాత అదే క్షేత్రంలో ఏకనాథుడు 3 రాత్రులు దీక్షతో దత్తస్వామిని ఉపాసించారు. గురువాజ్ఞను పాటించడానికి కావలసినటువంటి శక్తిని ప్రసాదించమని వేడుకున్నారు. దత్తాత్రేయ స్వామి వారు యోగి నరసింహ సరస్వతి మహారాజు రూపంలో సాక్షాత్కరించారు. ఏకనాథులు వారిని హృదయపూర్వకంగా స్తుతించాడు. సహస్ర శీర్ష పురుష సహస్రాక్షప సహస్రపాత్ సభూమిం విశ్వతో వృత్వా అత్యధిష్ట దశాంగుళం అంటూ మైమరిచిపోయి తన్మయత్వంతో పలికారు. స్వామివారు ఏకనాథు తలపైన హస్తాన్ని ఉంచి కళ్యాణమస్తు శాంతిరస్తు లోక కళ్యాణ భావసిద్ధిరస్తు అంటూ ఆశీర్వదించారు. ఎవరు ఆశీర్వదించారు? సాక్షాత్తు దత్తాత్రేయ స్వాములు వారు. ఇది